రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని నాగేపల్లిలో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారి జాతర గూడ ప్రతికను శనివారం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడారు. స్వామివారి జాతరలో భాగంగా ఈ నెల 28వ తేదీన మాఘ అమావాస్య రోజున శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాలు, ఈ నెల 29 బుధవారం రోజున ఉదయం 4 గంటలకు శ్రీ శివ కళ్యాణం రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, రూరల్ మండల అధ్యక్షుడు వక్లాభరణం శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, చులుక రమేష్, మైలరం రాము, అరుణ్ తేజాచారి, తిరుపతి రెడ్డి, రొండి లక్ష్మణ్, కొమరయ్య, వెంకటేష్, కొండయ్య, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తదితర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి కానుకలు బాగా వేయాలి. దుబ్బరాజేశ్వర స్వామి వారి జాతర మహోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే గారికి అక్కడ సభ్యులు వచ్చి వారి యొక్క కార్యక్రమం దుబ్బరాజేశ్వర స్వామి జాతర మహోత్సవానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఊరు మా సొంత గ్రామం వారి రావాల్సిన లోపలికి రావాలి. చెప్తాను. అందరు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి కానుకలు బాగా వేయాలి.